హాయ్ వ్యూవర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి 7 చక్రాస్. సో మనం 7 చక్రాస్ గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ 7 చక్రాస్ గురించి తెలియకపోతే ఒకసారి అనలైజ్ చేయండి. సో మనం ఆ 7 చక్రాస్ యాక్టివేట్ చేసుకోవాలి, దానికి సాధన ఎలా చేయాలి ఏంటనేది కూడా చాలా ఉంది. అవుట్ సైడ్ ఆఫ్ వీడియోస్లో కానీ లేకపోతే మీరు ఏమన్నా స్టడీ చేస్తే అసలు 7 చక్రాస్ ఎందుకు వాటిని యాక్టివేట్ చేయాలనుకుంటున్నాం అనేది మీరు చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ 7 చక్రాస్ యాక్టివేట్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎందుకోసం యాక్టివేట్ చేయాలని కావాలంటే నాకు కామెంట్స్లో కావాలి, ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంది అని మీరు కామెంట్స్ పెడితే నేను దానికి కూడా వీడియో చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో మనకి ఈ 7 చక్రాస్ యాక్టివేషన్ చేసుకోవాలి, ఏం చేయాలి? ఓకే, సో ఏం చేయాలి, కొన్ని దానికి టిప్స్ ఉండే ఆ 7 చక్రాస్ యాక్టివేట్ చేయాలి అంటే. సో దానికి ఏంటంటే మార్నింగ్ లేసేసి కొన్ని మంత్రం ఉంటుంది అనమాట. 7 చక్రాస్కి ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది యాక్టివేట్ చేసుకోవడానికి. చాలామంది ఏంటంటే ఈ బిజీ లైఫ్, ఈ షెడ్యూల్ లైఫ్లో 7 చక్రాస్ మంత్రాస్ యాక్టివేషన్ చేసుకోవాలంటే సాధన చేయలేము, మాకు ఆ టైం సరిపోవట్లేదు, సో మేము బిజీ లైఫ్లో ఉన్నాము, మాకు వల్ల కాదు అన్నప్పుడు మనం ఈజీ వే ఏంటంటే, సో ఇవి చూడండి ఇక్కడ. సో ఇది చూసారా, ఇవన్నీ 7 చక్రాస్ స్టోన్స్. సో ఈ స్టోన్స్ ఒక్కొక్కటి ఉంది చూసారా, ఈ 7 చక్రాస్. ఇవన్నీ ఏంటంటే వేసుకున్నప్పుడు మనకి ఏదో ఒక చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది, కానీ పర్టికులర్గా ఏ చక్ర యాక్టివేట్ అవుద్దో తెలియదు, కానీ బట్ యాక్టివేట్ అవుద్ది. ఈ చక్రాస్ ఏదో ఒకటి కొంచెం మనకి యాక్టివేట్ అయినప్పుడు మనకు తెలియకుండా మనకి మంచి పవర్స్ అయితే వస్తుంది. సో వాటి వల్ల ఏంటంటే మనకి మంచి బెనిఫిషియల్ పొందుతాం. ఇది ఏంటంటే బ్రాస్లెట్ తీసుకున్నాను, సిమిలర్గా మనకి మెడలో వేసుకునే దానికి కూడా 7 చక్రాస్ది ఉంటుంది. సో ఆ 7 చక్రాస్ది మీరు మెడలో అయినా వేసుకోవచ్చు, లేదంటే బ్రాస్లెట్ అయినా వేసుకోవచ్చు. ఈ స్టోన్స్ అనేది మన స్కిన్కి తగలాలన్నమాట. సో అప్పుడు దానిలో ఉన్న మన ఎనర్జీ అనేది మనకి వస్తుంది. సో ఒక్కొక్క చక్రం ఒక్కొక్కటి ఉంటుంది. సో దాంట్లోనే ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయినప్పుడు మనకి తెలియకుండా విపరీతమైన మనీ రావడము, ఇంకోటి మంచి హెల్త్ బెనిఫిట్స్ రావడము, వెల్త్ రావడము, ఫినాన్షియల్ స్టేబుల్ అవ్వడము, జాబ్ లేకపోయినా కూడా జాబ్ రావడము, లేదంటే మీరు ఎంతో స్ట్రగులింగ్ అవుతున్నారు సంథింగ్ అని చెప్పేసి అందులో కూడా మీరు ఆ స్ట్రగుల్ నుంచి ఫేస్ చేసి మంచి పొజిషన్కి వెళ్ళడము, అలాంటివి జరుగుతుంటాయంట. సో చాలామంది వేసుకున్న వాళ్ళు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది చూశారు. సో ఇవన్నీ మంచి బాగున్నాయని చెప్పేసి అంటున్నారు. మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు వేసుకొని చూడండి, వేసుకొని చూసిన తర్వాత మీ రిజల్ట్ ఎట్లుండో చెప్పండి. ఎస్పెషల్లీ మనం బాగా ప్రాబ్లంలో ఉన్నాము, నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి నేను బయటికి రావాలి. ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎనర్జీలో చిక్కుకుపోతామో సో అప్పటి నుంచి మనకు ప్రాబ్లమ్స్ అనేది స్టెప్ బై స్టెప్ మనల్ని ఫేస్ చేసుకుంటూ ఎంత హైయెస్ట్ పొజిషన్లో ఉన్నా డౌన్ఫాల్ అయిపోతాం అనమాట. సో అలా డౌన్ఫాల్ కాకూడదు. సో సొల్యూషన్ ఏంటి, మనం ఏమన్నా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ కావాలా, అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలాగా, సో టెంపుల్స్కి వెళ్తున్నాము, అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాకపోతే మనం రోజు టెంపుల్కి వెళ్ళాం కదా, ఒకరోజు టెంపుల్కి వెళ్తాం, ఆ ఒక్కరోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ కొంతవరకే అది మనకి చూపిస్తుంది ఎనర్జీ. సో తర్వాత మనకి ఎక్కువగానే మనతో బాడీతోనూ ఎక్కువ పాజిటివ్ లెవెల్స్ పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనతోనే ఉండాలంటే మనం ఇలాంటివి స్టోన్స్, 7 చక్ర స్టోన్స్ ఇలాంటివి మనం వేసుకున్నప్పుడు మనకి పాజిటివ్ అనేది వైబ్రేట్ అవుద్ది. ఇంకోటి మోరోవర్ ఏంటంటే మన ఆరా అని ఉంటుంది, ఆ ఆరా కూడా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. సో అప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎవిల్ అనేటివి మనకి పడకుండా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన కెరియర్ సక్సెస్ చూస్తాం అనమాట. అట్లీస్ట్ లేదంటే మన కెరియర్లో ఏమీ అవకతవకలు జరగకుండా ఉంటాయి.
ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల. సో అందుకని చెప్పేసి బాగా ఇవి వేసుకుంటున్నారు. సో ఇలాగే చాలా స్టోన్స్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని వేసుకొని చూడండి. సో మీరు రిజల్ట్ అనేది చూస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ.